అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఏంటంటే దీనిని పొలిటరైజ్డ్ చేయటం అనేది దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే రాజకీయంలో దేవుళ్ళ మధ్యలో రాజకీయం తీసుకురావటం అన్నది నో వన్ విల్ యాక్సెప్ట్ దాట్. ఏదున్నా కూడా అక్కడ ఉన్న సిద్ధాంతాలను పాటించాల్సిందే. ఎవరైనా కావచ్చు, మేమైనా పాటించాల్సిందే, మీరైనా పాటించాల్సిందే. అక్కడ ఉంది, అక్కడ రూల్ ఉంది, తిరుపతిలో ఆ రూల్ ఉంది కాబట్టి దానిని ఎవరు కూడా దాన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు. ఆ రూల్ మరి వారు సీఎం గా ఉన్నప్పుడు మరి దాన్ని తీసేసి ఉండాల్సింది నేను అనుకుంటున్నాను. ఏమో అనుకుంటున్నాను నేను, ఒకవేళ అట్లా ఉంటుంటే తీయటానికి వీలుంటే తీసేసి ఉండేవాడు. ఐల్ గివ్ క్లారిఫికేషన్ ఆన్ దట్ సార్. బిషప్ యాక్చువల్లీ ఆ రూల్ అనేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థాన యాక్ట్ ప్రకారంగా ఇట్ ఈస్ ఫార్మ్ సార్, అండ్ ది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ హస్ గివెన్ ఎ జియో కన్సర్నింగ్ ది సేమ్ అకార్డింగ్ టు ది తిరుమల తిరుపతి దేవస్థాన. తిరుపతి తిరుమల దేవస్థాన ఈజ్ అన్ ఇండిపెండెంట్ బోర్డ్ సార్. ఇట్ హస్ గాట్ నథింగ్ టు డూ విత్ ద గవర్నమెంట్ ఆనెస్ట్లీ. కాకపోతే ఇంకొక చిన్న పాయింట్ ఏంటి అని అంటే, ఈ మాట బిషప్ అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను సార్. వైవి సుబ్బారెడ్డి ఒకసారి ఆ మాట అన్నాడు సార్, యాజ్ ది తిరుమల తిరుపతి బోర్డ్ చైర్పర్సన్ గా అసలు డిక్లరేషన్ అన్య మతస్థులు ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదు అన్నాడు. అది తప్పు సార్. అకార్డింగ్ టు ది రూల్ బుక్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థాన it was framed in 1990 sir, almost no yeah 1990. yes ఇచ్చారు కదా రాష్ట్రపతి హోదాలో అబ్దుల్ కలాం గారు ఒకసారి ఇచ్చారు, ఆ తర్వాత ఒకసారి ఇచ్చారు. పవన్ గారు, సార్ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వాళ్ళు టిటిడి బోర్డు చైర్మన్లుగా పనిచేసి అక్కడ డిక్లరేషన్ ఇవ్వటానికి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారండి. నేను అక్కడికి వెళ్ళి మీరు ఒక్కసారి చూడండి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర ప్రతిరోజు డిక్లరేషన్ ఇవ్వటానికి కనీసం 10 మంది ఉంటారండి. కనీసం మినిమం 10 మంది డిక్లరేషన్ మీద, అన్య మతస్థులు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్ళటం అనేది ప్రతిరోజు జరుగుతుందండి. ఈ సుబ్బారెడ్డి లేకపోతే ఈ కరుణాకర్ రెడ్డిలు కేవలం రాజకీయం కోసం మాత్రమే ఈ విధంగా మాట్లాడుతున్నారు. సార్ నిన్న పేర్ని నాని కూడా ఏవో ఫ్లెక్సీలు వెలిసాయి తీసేశారు అని ఒక మాట మాట్లాడాడండి. యాక్చువల్ గా ఇన్ తిరుమల అలాంటివి ఆ బోర్డ్స్ అనేటువంటివి ఇదివరకు నుంచి ఉన్నాయి సార్, ఇవాళ కొత్తగా పెట్టలేదు. కాకపోతే భూమన కరుణాకర్ రెడ్డి నిన్న పొద్దున ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, మొన్న పొద్దున ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవడడ్డొస్తాడో చూస్తామని చెప్పి సవాల్ విసిరిన తర్వాత కొన్ని హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో వారి కడుపు మండి ఆ ఫ్లెక్సీలని మళ్ళీ పెట్టారు. వాళ్ళు పెద్ద పెద్దవి చేసి పెట్టారు. వీళ్ళ కళ్ళు కనపడట్లేదేమో, ఏమొచ్చింది తలనొప్పి, ఎందుకు వచ్చింది తలనొప్పి, వీళ్ళ కళ్ళు కనపడట్లేదేమో అని చెప్పి పెట్టారు తప్పించి ఇట్ ఈస్ అ రూల్ సార్. ఇట్స్ బీన్ ఫాలోడ్ ఎవ్రీ డే. ఇందాక నేను మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ కూడా ఒక ఫారినర్ మొన్న వచ్చి తను వచ్చి డిక్లరేషన్ సైన్ చేసి వెళ్ళిపోయింది. అండ్ ఇంకోటి